వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సాల్వ్ అయిన కేసెస్ ఉంటాయి కదా, ఏదైనా ఒకటి చెప్తారా మా కోసం? ఓకే అండి, ఇది బెంగళూరులో జరిగింది. బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి డాక్టర్, అమ్మాయికి వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూ అనేది ఉంటుంది. సో అమ్మాయికి ఫ్రీక్వెంట్గా స్టమక్ పెయిన్ అనేది హాస్పిటల్కి వస్తూ ఉండేది. బిఫోర్ దేర్ 1 year ఆఫ్ మ్యారేజ్ యానివర్సరీ తనకి సివియర్గా పెయిన్ వస్తుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో హస్బెండ్ వదిలిపెట్టేసి తను డ్యూటీకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే తన హస్బెండ్ తన వైఫ్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సో ఎప్పట్లానే తనకి మళ్ళీ స్టమక్ పెయిన్ రావడంతో తన డాక్టరే కాబట్టి ప్రోపోఫాల్ని తనకి ఇంజెక్ట్ చేశాడు. ప్రోపోఫాల్ అనేది మనకి అనస్థీషియన్ డ్రగ్. సర్జరీ చేసే ముందు అది మనకి ఇస్తాం. అది సర్టెన్ డోస్లో ఇవ్వాలి తప్ప ఎక్కువ డోస్లో ఇస్తే అది కొంచెం డేంజర్ అవుతుంది అనేది కూడా తను ఇవ్వడం క్యాన్యులా ద్వారా ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే మనం క్యాన్యులా అనేది పెట్టుకునేది హ్యాండ్కి పెట్టుకుంటాం, బట్ తను ఫూట్లోంచి క్యాన్యులా అనేది పెట్టి తనకి ప్రోపోఫాల్ని ఇంజెక్ట్ చేశాడు. సో ఇంకా నెక్స్ట్ డేకి తను ఇంజెక్ట్ చేయడంతో అమ్మాయి అనేది చనిపోతుంది. టైంలో వాళ్ళ అక్క డౌట్ అరైజ్ చేసింది, ఏంటంటే ఇది తన హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది అయితే కాదు అని చెప్పేసి. సో ఆ డౌట్ అరైజ్ చేయడంతో తెలిసింది ఏంటంటే ఇతనే తన హస్బెండే అమ్మాయిని చంపేశారు ఆ ప్రోపోఫాల్ ఇంజెక్ట్ చేయడం ద్వారా అనేది.